ఎలిఫెంట్ ఫాల్స్ నుంచి అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ చిరపుంజి. సీ యూ ఎట్ చిరపుంజి. గాయస్ ఇక్కడ చూస్తున్నారా పని ఎట్లా చేస్తున్నారో. ఇక్కడ చిన్న చిన్న బండరాల్లో పలగొడుతున్నారు గాయస్. అండ్ ఇక్కడ ఒక వ్యూ ఉంది గాయస్, చూపిస్తాం మీకు. వావ్ గాయస్, అసలు లిటరలీ క్రేజీ ఉంది. చూడండి గాయస్ ఎంత క్రేజీ ఉందో. ఇట్లా వాటర్ ఇట్లా ఫ్లో అవుతుంది కిందికి. ఎంత చల్లగా ఉన్నాయి ఆ వాటర్ అయితే. గాయస్ దారిలో ఫుల్ వర్షం కొడుతుంది. ఒకవేళ లేట్ అయితే మాత్రం ఆ వ్యూ పాయింట్ మిస్ అవుతాం. సో వర్షంలో తడిసినా మనకు ఎదురే ఉండాలి. ఇక వణుకు కొడుతుంది చలికి. ఇంత వాటర్ ఎంత కూల్ ఉన్నాయంటే అంత కూల్ ఉంది. ఇప్పుడు వణుకు కొడుతుంది. ఇంత వర్షం తర్వాత ఒక బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తా కదా మీకు. అసలు ఇది అసలు ఎర్త్ మీద ఉందా లేదా, అసలు మేము హెవెన్లో ఉన్నామా అనిపిస్తుంది. చూడండి వాట్ ఈస్ దిస్ ప్లేస్ అసలు. ఇది చూడండి. అసలు ఎంత చెప్పినా తక్కువే గాయ్స్. దీని గురించి మేఘాలయ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు చెప్తేనో చూపించేదో ఇది కలిగే ఫీలింగ్ అది. ఇది డైరెక్ట్ వచ్చి చూస్తేనే కలిగే ఫీలింగ్ ఇది. అసలు చూడండి గాయ్స్ ఎంత అసలు వావ్ బ్యూటీ చూడండి. దిస్ ఇస్ మేఘాలయ. ఆఫ్టర్ ఏ లాంగ్ డ్రైవ్ సక్సెస్ఫుల్ గా అయితే మేము 7 Sisters వాటర్ ఫాల్స్ కి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడిప్పుడే వర్షం కొట్టింది కదా, మళ్ళీ ఎండ కొడుతుంది మళ్ళీ. సో మీకు చూపిస్తా 7 Sisters వాటర్ ఫాల్స్ ఎట్లుంటది ఏంటిది అనేది. వావ్ గైస్, 7 Sisters ఫాల్స్ లిటరలీ నిజంగా 7 Sisters వాటర్ ఫాల్స్ అసలు క్రేజీ ఉంది. చూపిస్తా చూడండి. అండ్ లొకేషన్ మాత్రం వేరే ఉంది గైస్.
సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్ అండ్ ద లొకేషన్. అసలు దిస్ ఈజ్ హెవెన్ గైస్, లిటరలీ దిస్ ఈజ్ హెవెన్. ఇక్కడ నుంచి వాటర్ పడితే ఇన్ని డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి ఇంత. ఇట్లా పోతుంది ఫ్లో. ఇంకా అదృష్టంగా ఇంకా వర్షం పడి నార్మల్ ఎండ కొడుతుంది, అసలు వేరే ఉంది గైస్. లిటరల్లీ ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనో నార్మల్గా గూగుల్ ఫొటోస్లోనో చూస్తేనే వావ్ అనిపించేది. నేను ఫైనల్లీ సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ ని చూస్తున్నా గైస్ లైవ్ లో. మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేయండి గైస్, మేఘాలయకి అన్ని ఎక్స్ప్లోర్ చేయండి. అసలు ఇది చెప్తేనో వీడియోలో చూపించేదో ఆ ఎక్స్పీరియన్స్ అర్థం కాదు గైస్ మీకు. లిటరలీ అది లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే క్రేజీ ఉంటది గైస్. ఇక్కడ చూడండి బైనాక్యులర్ 1% 10 రూపీస్ అంట చూడడానికి. బైనాక్యులర్స్ పెట్టారు అంటే అంత లొకేషన్ అంతా చూడడానికి మంచిగా. వావ్, ఏ మేఘాలు చూడండి గైస్. అసలు లిటరలీ ఇట్లా బంచ్ ఆఫ్ కాటన్ ఉన్నట్టున్నాయి అక్కడ. ఆ కాటన్ అట్లా పెట్టినట్టుంది, ఎంత తెల్లగా ఉంది. అండ్ వాటర్ ఫాల్ చూడండి ఇక్కడ నుంచి ఇట్లా కనిపిస్తుంది కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కిందకి వెళ్ళి చూస్తే అసలు ఆ వాటర్ ని మనం తట్టుకోలేం. నిజంగా హెవెన్ ఇది. ఎంత చెప్పినా తక్కువే గైస్ వాటర్ ఫాల్ గురించి. ఇవి చూడండి కింద. వావ్ వావ్ వావ్, అసలు క్రేజీ. సో ఇక్కడ అయితే అయిపోయింది. సో ఈరోజు డే ఎండ్ అనమాట, ఎందుకంటే చీకటి కూడా అయిపోయింది. బ్యాక్ టు మళ్ళీ షిలాంగ్ వెళ్ళిపోవాలి మేము. ఫుల్ ఆకలి అవుతుంది గైస్. కొంచెం ఇక్కడ ఏమైనా తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి షిలాంగ్ కి. ఇక్కడ నుంచి దాదాపు 65 కిలోమీటర్స్ వస్తుంది. బ్యాంజీ మోమోస్ చికెన్ చికెన్ ఇక్కడ ఏది కొన్నా చాలా రేట్ ఎక్కువ గైస్ పైన కాబట్టి. సో చూడండి మోమోస్ తీసుకుంటున్నాం. చాలా వేడిగా ఉంది మంచి మోమోస్. అక్కడ షిలాంగ్ లో ఎట్లా అంటే మోమోస్ 40 రూపీస్కి 10 పీసెస్ వస్తాయి గైస్. ఇక్కడ 100 రూపీస్కి 6 పీసెసే. చూడండి ఎంత కాస్ట్ పైన. థ్యాంక్ యూ బహన్ జీ. ఎగ్ మ్యాగీ యా మ్యాగీ. సో టేస్ట్ చేద్దాం బ్రో. కానీ నాకైతే సప్పగా అనిపిస్తుందా? అక్కడ మంచి టేస్ట్ ఉంటుంది మన దగ్గర. మ్యాగీ కూడా వచ్చేసింది గైస్. అటు మ్యూజిక్ వినిపిస్తుందా? అటు మంచి సాంగ్స్ పెడుతున్నారు గైస్, మస్తు అనిపిస్తుంది. మళ్ళీ మేము ఒక 2 మ్యాగీస్ అయితే ఆర్డర్ చేసాము, అంటే దాని వర్త్ అనిపిస్తలేదు మోమోస్ కి. సో మళ్ళీ మ్యాగీస్ అయితే ఆర్డర్ చేసాము 2 మ్యాగీస్ బాగున్నాయట. మ్యాగీ వచ్చేసింది. ఇక్కడ రేట్లు బట్టి చూస్తే 100 అంటారు 150 అంటారు ఒక కప్పు. मामी बोले तो क्या? मामी हवा हैं? क्या हम बुरे दिखता है उन्हें क्या? अच्छा मामी मतलब क्या है? मामी माँ. अच्छा माँ, ओके. अच्छा दीदी इज फाइन. दीदी ओके ओके राइट. दे दो ब्लू वाला दे दो. ब्लू दीदी थोड़ा डिस्काउंट 300 दे दो. इतना बिल किया आपके पास. दे दो 300 इज फाइन. ओके 300 ओके 300 दे दो. इतना बिल आ रही, इतना डिस्काउंट भी नहीं किया तो क्यों? अरे यार थोड़ा दे दो. इतना बिल किया. आपके जैसे क्यूट है, आपके जैसे क्यूट है. 300 फाइनल. ओके ओके థ్యాంక్ యూ. సో గైస్ ఫైనల్ గా ఒక బుట్టదానికి అయితే ఒక బ్యాగ్ తీసుకున్నాము. అడిగేసరికి 30 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చింది. ఒకటే మాట గైస్, ఇట్లాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు బైక్ మీద తిరుగుతూనే మొత్తం కంప్లీట్ వైబ్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాం. సో నేనైతే బైక్ ప్రిఫరెన్స్ చేస్తాను, నేనైతే బైక్ అని చెప్తా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇట్లాంటి ప్లేసెస్ కి డైరెక్ట్ లైవ్ గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది గైస్. ఎప్పుడైనా మీరు కూడా రండి మేఘాలయకి, మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి, ఆ వైబ్ అనేది ఫీల్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గైస్, ఎందుకంటే ఇంత మంచి చూపిస్తున్నా కదా. ఒక్క చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ చాలు మనకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఎపిసోడ్ 4 లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ గైస్.